అందరికీ నమస్కారం. జగన్కి ఘోరమైన వ్యాధి, ఆశ్చర్యపోతున్న నేతలు. ఈ విషయాలను తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసిక ఆరోగ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందన్నది ఒక ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని రిక్వెస్ట్ చేసి అధికారులకు వచ్చి 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నరకం చూపించి ఉండవచ్చు. అయితే జగన్తో పాటు ఆయన పార్టీ నాయకులు లక్షల కోట్ల రూపాయలు గుటకా స్వాహా చేసి ఉండొచ్చు. అయితే ఇసుక, మట్టి లాంటి ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా దోచుకుని ఉండొచ్చు. తప్పుడు కేసులు పెట్టి ఎంతోమందిని సాక్షాత్తు అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు జైలు పెట్టి ఉండొచ్చు. అయితే రఘురామకృష్ణరాజు దగ్గర నుంచి ముంబై హీరోయిన్ వరకు ఎంతోమందిని చిత్రహింసలకు గురి చేసి ఉండొచ్చు. జగన్ పరిపాలించిన 5 ఏళ్ల కాలంలో వైసీపీ నాయకులు, కార్యకర్తల చేతిలో ఎన్నో వందల మంది హత్యకు గురై ఉండవచ్చు. ఎంతోమంది ప్రతిభావంతులైన అధికారులను కులాన్ని సాకుగా చూపించి వేధింపులకు గురి చేసి ఉండవచ్చు. బటన్ నొక్కుతా అంటూ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలా మార్చి ఉండొచ్చు. అయితే జగన్తో సహా వైసీపీ నాయకులు చాలామంది తమ మాటలతో, చేతులతో నీతి నియమాలను, నైతిక విలువలను సర్వనాశనం చేసి ఉండొచ్చు. అయినప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన భద్రత విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ ప్రభుత్వం ఎలాంటి లోటు చేయడానికి వీలులేదు. అలా లోటు చేయడానికి ప్రయత్నించడం కూడా భావ్యం కాదు. జగన్కి గతంలో 986 మంది సిబ్బంది సెక్యూరిటీగా ఉండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సెక్యూరిటీ సిబ్బందిని 58 మందికి తగ్గించారు. అధికారంలో ఉన్నంతకాలం 986 మంది సిబ్బంది కల్పించిన సెక్యూరిటీతో ఆయన నిత్యంగా ఉండేవారు. అయితే ఆ నిశ్చింతలోనే అద్భుతమైన ఆలోచనలు చేసి బట్టలు నొక్కుతూ ఉండేవారు. అలాంటి మనిషికి కేవలం 50 మందితో సెక్యూరిటీ ఇవ్వడం ఎంతవరకు భావ్యమో ప్రభుత్వం ఆలోచించాలి. ఇదేంటంటే ప్రభుత్వ అధికారులు రూల్స్ ప్రకారమే వ్యవహరించామంటారు. గత 5 ఏళ్లుగా ఏ రూల్స్ పాటించని జగనన్నని ఇప్పుడు కొత్త రూల్స్ చట్టంలో ఇరిగించాలని చూడడం ప్రభుత్వానికి న్యాయమా? కాబట్టి ప్రభుత్వం బాగా ఆలోచించి అంతగా అవసరం లేనుకుంటే గతంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరినో ఇద్దరు తగ్గించి 980+ సిబ్బందితో సెక్యూరిటీ అందించాలి. జగన్ తాడేపల్లి ఇంటి దగ్గర అంతకు ముందు ఉన్న సెక్యూరిటీ ఏర్పాట్లు తగ్గించారు కాబట్టి ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే. అలా ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించవలసిన అవసరం వచ్చింది. అదేంటంటే అధికారం పోవడం వల్ల జగన్కి మెంటల్ ఎక్కిందని కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. మెంటల్ ఎక్కడం వల్ల జగన్కి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. నిన్న కాక మొన్న జగన్ పిఠాపురం వెళ్ళి మీడియా ముందు ఈ పాపకి 15,000, ఈ బాబుకి 15,000 ఇలా రా అంటూ విచిత్రంగా ప్రవర్తించిన సంఘటనలను కూడా వాళ్ళు సాకుగా చూపిస్తున్నారు. ఇలా విచిత్రంగా ప్రవర్తించినంత మాత్రానికే అధికారం పోయినందువల్ల జగన్కి మెంటల్ ఎక్కింది అనడం కరెక్ట్ కాదు కదా. జగన్ ఇలా విచిత్రంగా ప్రవర్తించడం అధికారం పోయినందువల్ల కాదు అనే విషయాన్ని ఈ విమర్శలు చేస్తున్నవారు గ్రహించాలి. ఎందుకంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలా విచిత్రంగానే ప్రవర్తించేవారు. అందువల్ల జగన్ ప్రవర్తనకి అధికారం పోవడానికి సంబంధం లేని విషయాన్ని జగన్ని విమర్శిస్తున్న వాళ్ళు తెలుసుకుంటే మంచిది. అయితే వరద బాధితులను పరామర్శించడానికి పిఠాపురం వెళ్ళిన జగన్ అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడడం, జగన్కి ఎక్కిన పిచ్చిని పరాకాష్టాన్ని కూడా పరుష పదాలు వాడుతున్నారు. ఇది ఎంత మాత్రం క్షమించని విషయం. ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయాడని జాలి చూపించాలి తప్ప మెంటల్ అనడం ఏంటి? తప్పు కదా. మెంటల్ లాంటి దారుణమైన మాటలు ఉపయోగించడం కరెక్ట్ కాదు. అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో అసలు కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై ఆయనకు మానసికంగా ఏ సమస్యలు ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్న మాటలు వాస్తవమే. అయితే అది పూర్తిగా సానుభూతితో పరిశీలించాల్సిన అవసరం. తనకు మానసిక సమస్యలు ఉన్నాయని జగన్కి కూడా తెలిసే ఉంటుందని, అందుకే ఆయన లండన్ మందులు వాడుతున్నారని, ఆ మందుల కోసం ట్రీట్మెంట్ కోసమే జగన్ లండన్ టూర్కి వెళ్తూ ఉంటారనే అభిప్రాయాలు ఉన్నాయి. జగన్ని ఎంతో అభిమానించే శివరాజా కూడా ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు. తనకు మానసిక సమస్యలు ఉన్నాయని తెలుసుకుని వాటిని తగ్గించుకోవడానికి అధికారంలో ఉన్నప్పటి నుంచి ప్రయత్నిస్తున్న జగన్ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చిన మాట్లాడడం ఎంతవరకు సబబో అధికార పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. అయితే అప్పుడెప్పుడు ఎలక్షన్లు అయిపోయిన వెంటనే జగన్ లండన్ వెళ్ళారు. ఇప్పటికీ 3 నెలలు అయిపోయాయి. పాపం ఆయన మళ్ళీ తన రొటీన్ చెకప్ కోసమే, మందుల కోసమే లండన్ టూర్ పెట్టుకున్నారు. ఆయన దారిని ఆయన్ని వెళ్ళనివ్వకుండా పాస్పోర్ట్ కేసు క్రియేట్ చేసి లండన్ టూర్కి బ్రేక్ వేశారు. మందులు అయిపోవడం వల్ల ఆయన పిఠాపురంలోని, విజయవాడలోని జైలు దగ్గర కానీ విచిత్రంగా ప్రవర్తించి ఉండొచ్చు. ఆ ప్రవర్తన సానుభూతితో అర్థం చేసుకోవాలని తప్ప వేరే రకంగా ఆలోచించడం మాత్రం చాలా తప్పు. ఆయన దారిన ఆయన లండన్ వెళ్తుంటే ఆపేది మీరే. ఇప్పుడు ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తుంటే విమర్శించేది మీరే. ఇది ఎక్కడ న్యాయమయ్యా? నిజానికి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఆరోగ్య బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. జగన్ మానసిక ఆరోగ్యంగా బాగుపడడానికి అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. జగన్ మానసిక చికిత్స అనేది 100% రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత. అయితే ఈ బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి చూస్తే చరిత్ర క్షమించదు. అమ్మ పెట్టదు, అడుక్కుని తిననవ్వదు అన్నట్టు ప్రభుత్వం ట్రీట్మెంట్ చేయించదు.
ఆయన దారిన ఆయన లండన్ వెళ్తుంటే అవరోధాలు క్రియేట్ చేస్తుంది. ఇది ఎక్కడ సంస్కారం? అందువల్ల లండన్ టూర్ ఖర్చులు, మెడికల్ చెకప్ల ఖర్చులు, మందుల కొనుగోలు ఖర్చులు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా భరించాలి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా ఎలా నాశనం చేయాలా, రాజధాని అమరావతిని ఇంకా ఎలా భ్రష్ట పట్టించాలా, పోలవరాన్ని ఇంకా పనికిరాకుండా ఎలా చేయాలా, ఇంకా నేరాలు ఘోరాలు ఎలా చేయాలా, ప్రకృతిని ఇంకా ఎలా ధ్వంసం చేయాలని ఆలోచించి బ్రెయిన్లో ఫిలమెంటు ఎగిరిపోయి ఉండొచ్చు. అయితే అధికారంలో ఉన్నప్పుడే జగన్ బ్రెయిన్ ఫిలమెంటు ఎగిరిపోయింది కాబట్టి ఆ ఫిలమెంట్ని బాగు చేయాల్సిన బాధ్యత 100% రాష్ట్ర ప్రభుత్వానిదే. అందువల్ల ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలి. జగన్ సెక్యూరిటీ విషయంలో, మానసిక ఆరోగ్యం విషయంలో మొండి పట్టుదలకు పోకుండా సానుభూతితో వ్యవహరించాలి. ఒకవేళ లండన్ రేంజ్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి బడ్జెట్ లేకపోతే జగన్కి ఎంతో ఇష్టమైన జగన్కి మాత్రమే రాజధాని అయిన వైజాగ్లో ట్రీట్మెంట్ చేయించాలి. తన బాధ్యతను నిర్వర్తించాలి. చూసారా ఫ్రెండ్స్? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గర్భంలో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.